హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే ఒక అంగన్వాడీ కార్యకర్తకు దక్కిన అరుదైన గౌరవం అనేది. సో ఎవరా అంగన్వాడీ కార్యకర్త, ఆమె చేసిన పని ఏమిటి, సో ఆమెకు దక్కిన గౌరవం ఏమిటి అనేది ఈ బ్లాగ్లో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అందరూ చూడండి. అలాగే అందరికీ ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎవరమైనా ఒక వ్యక్తి తాను పనిచేసిన చోట ఆ సంస్థ నుండి వచ్చిన జీతం కంటే కూడా తనకు వచ్చిన ప్రత్యేకమైన గుర్తింపు అనేది నిజంగా అది జీవితకాలం గుర్తుండిపోతుంది. డబ్బులు వస్తే ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ తనకు వచ్చిన గుర్తింపు మాత్రం జీవితకాలం తన తర్వాతి తరానికి కూడా చెప్పుకోవడానికి ఒక గుర్తింపుగా మిగిలిపోతుంది. సో ఎవరు ఆ అంగన్వాడీ కార్యకర్త అంటే మనకు అనంతపురం నుంచి నగరంలోని నేతాజీ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త అయిన నిర్మల గారు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈమెకు న్యూఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమెను పాల్గొనమని మనకు కేంద్రం నుంచి పిలుపును వచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు. మనకు 15th ఆగస్టు రోజున ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మనకు పనిచేసిన వ్యక్తులందరికీ ఉత్తమ వర్కర్లుగా మనకు ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటిది మనకు మన డిపార్ట్మెంట్ నుంచి అంటే ఐసిడిఎస్ వ్యవస్థ నుంచి మనకు నిర్మల గారికి అవకాశం అనేది దక్కింది. సో పోషణ అభియాన్ కార్యక్రమం అమలులో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 3వ స్థానంలో ఉంది. ఇందులోను పనిచేస్తున్న ప్రతి జిల్లా నుంచి ఉత్తమ కార్యకర్తలను ఎంపిక చేస్తారు. సో ఆ ఉత్తమ కార్యకర్తల నుంచి అనంతపురం నుంచి నిర్మల గారికి ఆ అవకాశం అనేది ఢిల్లీలో జరిగే ప్రత్యేకమైన వేడుకలకు ఆహ్వానితులుగా హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినట్లుగా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆమెకు ఉత్తమ ఉద్యోగినిగా గౌరవ పురస్కారాన్ని అందించబోతున్నట్లుగా మనకు అధికారులు అనేది చెప్పడం జరిగింది. సో ఎవరికైనా ఇలాంటి అరుదైన గౌరవాలు దక్కడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వీటితో పాటుగా ప్రభుత్వం వీటన్నింటినీ పట్టించుకున్నట్లుగానే మనకు హైకోర్టు నుండి వచ్చిన తీర్పు, పిఆర్సీ అమలు కానీ, జీతాల పెంపు కానీ, బెనిఫిట్స్ని పెంచే విధానం కానీ ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తే నిజంగా అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు అనంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినప్పుడున్న ఆనందం, దానికి తగిన ఫలితంగా జీతం అనేది వచ్చినప్పుడు కూడా ఇంకా రెట్టింపు అవుతుంది. సో ఒక కార్యకర్తతోని పని చేయించుకున్నప్పుడు ఆ పనికి తగ్గ ఫలితాన్ని గుర్తింపును ఇచ్చినప్పుడు ఇంకా అక్కడ మెరుగైన సేవలు అనేటివి ఖచ్చితంగా పిల్లలకు కానీ ప్రజలకు కానీ పొందే అవకాశం ఉంటుంది. సో వీటన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరలో మన జీతాల పెంపు గురించి ఆలోచించి సానుకూలమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అందరం ఆశిద్దాం. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అంగన్వాడీ అప్డేట్స్ ఖచ్చితంగా అంగన్వాడీలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ జిల్లాల వారీగా రిలీజ్ అయిన వీడియో పోస్ట్ చేస్తాను.